హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మ్యాథ్స్ క్లాస్లో ఇంకొన్ని ప్రాక్టీస్ బిట్స్ ట్రై చేద్దాము. టెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఈ ప్రాక్టీస్ బిట్స్ చాలా యూజ్ అవుతాయి. ఆల్రెడీ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఈజీగా ఉన్న నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. అలాగే ఈ మురళీకృష్ణ అకాడమీ ఛానల్లో అన్ని మెథడాలజీ బిట్స్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ బిట్ చూద్దాము. ద కాస్ట్ ఆఫ్ 7 2/3 meters ఆఫ్ క్లాత్ ఈజ్ 12 3/4 రూపీస్. ఫైండ్ ద కాస్ట్ పర్ మీటర్. 7 2/3 మీటర్ల ఒక గుడ్డ విలువ 12 3/4 రూపాయలు అయిన 1 మీటర్ గుడ్డ విలువ ఎంత? అంటే ఇలాంటివి మనకి ఇప్పుడు ఇది మిశ్రమ భిన్నం కదా, దాన్ని మనం అపక్రమ భిన్నంలోకి మార్చడం వచ్చా రాదా, మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి, అలాగే మినిమమ్ మనకి నాలెడ్జ్ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి ఇస్తారు. సో ఇప్పుడు చూద్దాం. 7 2/3 మీటర్ల ఒక గుడ్డ విలువ ఇంత అని ఇచ్చారు. 1 మీటర్ విలువ ఎంత అంటే మనం నార్మల్గా ఎలా చేస్తాం, 5 పండ్ల విలువ 10 రూపాయలు అయితే ఒకటి ఎంత, 10/5 అంతే కదా, 2 రూపాయలు అవుతుంది. అలాగే 7 2/3 మీటర్ల గుడ్డ విలువ 12 3/4 అయితే 1 మీటర్ ఎంత అవుతుంది, దీంతో డివైడ్ చేయాలి. సో ఫస్ట్ 7 2/3ని మామూలు ఫ్రాక్షన్గా మార్చుకుంటే 3 7 21 + 2 23/3. నెక్స్ట్ 12 3/4ని మామూలుగా మార్చుకుంటే 12 4 48 + 3 51/4. ఇప్పుడు దీంతో డివైడ్ చేయాలి కాబట్టి 51/4/23/3. ఇప్పుడు ఇది పైకి వస్తుంది, 51/4 అలాగే ఉంటుంది, 23/3 3/23 అవుతుంది. ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా? అవో కాబట్టి మల్టిప్లై చేసేయండి. 51 3s are 153, 23 4s are 4 3s 12, 4 2s 8, 9. 92తో దీన్ని డివైడ్ చేస్తే మనకి ఈ ఆన్సర్ వస్తుంది. సో డివిజన్ చేయండి. నెక్స్ట్, ద డిస్టెన్స్ అరౌండ్ ఎ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 400 meters. The length of the field is 26 meters more than the breadth. Calculate the length and breadth of the field. ఒక దీర్ఘచతురస్రాకార పొలము చుట్టూ దూరం 400 మీటర్లు. ఆ పొలం యొక్క పొడవు వెడల్పు కన్నా 26 మీటర్లు ఎక్కువ అయితే పొడవు వెడల్పులను కనుగొనుము. చుట్టూ దూరం అని ఇచ్చారంటే చుట్టుకొలత ఇచ్చారని మనకు అర్థం అన్నమాట. పెరిమీటర్ ఇచ్చారు. సో దీర్ఘచతురస్రాకారం అన్నారు కాబట్టి రెక్టాంగిల్ పెరిమీటర్ ఫార్ములా 2 × L + B. L అంటే పొడవు, B అంటే వెడల్పు. తర్వాత పొడవు వెడల్పు కన్నా 26 మీటర్లు ఎక్కువ అని ఇచ్చారు అంటే L B కంటే 26 మీటర్లు ఎక్కువ కాబట్టి L ఉండే దగ్గర మనం ఇది రాసుకోవచ్చు. ఇప్పుడు మనము దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × L + B చుట్టుకొలత = 400 మీటర్లు. ఇప్పుడు 2తో 400ని క్యాన్సిల్ చేయండి, 200. ఇప్పుడు L ఉండే దగ్గర ఏం రాసుకుందాం, B + 26 + B = 200. B + B 2B = ఈ 26 అటు వెళ్తే -200 - 26 4 9 - 2 7 1. ఇప్పుడు 2B ఇంత అయితే B ఎంత అవుతుంది, B = 174/2. 2 8 16, 2 7 14. B వచ్చి మనకి 87 వచ్చింది. ఇప్పుడు L కనుక్కోవాలంటే B + 26 వేయాలి అంటే 87 + 26. ఇప్పుడు ఆల్రెడీ B 87 వచ్చింది కాబట్టి 87 ఆన్సర్స్లో ఎక్కడుందో చూడండి, ఇక్కడ ఉంది కాబట్టి C ఈజ్ ద ఆన్సర్. ఓకే.
నెక్స్ట్ మేరీ ఈజ్ ట్వైస్ ఓల్డర్ దాన్ హర్ సిస్టర్. ఇన్ 5 years time షీ విల్ బీ 2 years ఓల్డర్ దాన్ హర్ సిస్టర్. ఫైండ్ దేర్ ప్రెజెంట్ ఏజెస్. మేరీ ఆమె చెల్లెల కన్నా 2 రెట్లు పెద్దది. అంటే ఆమె వయసు వాళ్ళ చెల్లెల వయసు కన్నా 2 రెట్లు పెద్దది. 5 సంవత్సరాల తరువాత ఆమె తన చెల్లెల కన్నా 2 సంవత్సరాలు పెద్దదైతే వారి ప్రస్తుత వయసులు ఎంత? అంటే ఇప్పుడు మేరీ ఆమె చెల్లెల వయసు ఎక్స్ అనుకున్నాం అనుకోండి, మేరీ వయసు ఎంత అవుతుంది? 2x అవుతుంది. అంతే కదా. మేరీ 2 రెట్లు వాళ్ళ చెల్లెల వయసు కంటే 2 రెట్లు పెద్దది కాబట్టి 2x అవుతుంది. 5 సంవత్సరాల తరువాత ఆమె తన చెల్లెల కన్నా 2 సంవత్సరాలు పెద్దది. అంటే ఇది మేరీ వయసు కదా. 5 సంవత్సరాల తర్వాత 2x + 5. వాళ్ళ చెల్లెల వయసు x + 5, దానికంటే 2 ఏళ్ళు పెద్దది, +2. ఇప్పుడు ఈ x ఇటు వస్తే 2x - x. ఈ 5 అటు వెళ్తే ఇక్కడ ఆల్రెడీ 5 + 2 ఉంది. ఈ 5 అటు వెళ్తే -5. సో 5 క్యాన్సిల్. 2x - x, x = 2. అంటే వాళ్ళ చెల్లెల వయసు ఎంత వచ్చింది? 2 సంవత్సరాలు. అప్పుడు మేరీ దానికి రెట్టింపు కాబట్టి 2 రెళ్ళు 4. కాబట్టి మేరీ వయసు 4, వాళ్ళ చెల్లెల వయసు 2. ఓకే. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 2, 4 అని కూడా ఇచ్చారు. ఫస్ట్ మేరీ అని చెప్పున్నారు కాబట్టి మనం ఫస్ట్ మేరీ వయసే తీసుకోవాలి. సో ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ బిట్. జాన్ సోల్డ్ హిజ్ వాచ్ ఫర్ 301 రూపీస్ అండ్ లాస్ట్ 14% ఆన్ ఇట్. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. అంటే మనకు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు, లాస్ పర్సంటేజ్ ఇచ్చారు, కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. జాన్ తన వాచీని 301 రూపాయలకు అమ్మగా 14% నష్టం వచ్చింది. కొన్న వెల ఎంత? ఇప్పుడు మనకి ఫార్ములా తెలుసుంటే ఈజీగా వచ్చేస్తుంది. కాస్ట్ ప్రైస్ ఫార్ములా ఎప్పుడు? సెల్లింగ్ ప్రైసు లాస్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు SP × 100/100 - L%. అది మనకి ఫార్ములా. SP అంటే సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వెల. L% అంటే లాస్ పర్సంటేజ్. అదే ప్రాఫిట్ వచ్చిందనుకోండి, లాభం వచ్చిందనుకోండి, ప్లస్ వస్తుంది. నష్టం వచ్చినప్పుడు మైనస్ వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి కాస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది. SP అంటే 301 × 100/100 - 14. 301 × 100/100 - 14. 10 - 4 6, 9 - 1 8. సో ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 2 4s 2 3s 2 5s. 43తో 301 7 టైమ్స్ పోతుంది. సో 7 5s are 35. కాబట్టి మనకి కొన్న వెల ఎంత వచ్చింది? 350. డీలో ఉంది. సో ఆన్సర్ D. నెక్స్ట్. A and B together can finish a piece of work in 12 days. If A alone can finish the same work in 20 days, in how many days B alone can finish it? అంటే A మరియు B కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారు. A ఒక్కడే అదే పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలిగితే B ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఇప్పుడు మనము మామూలుగా మనకి చిన్నప్పుడు క్లాస్లో చెప్పినట్టు చేయాలంటే A + B ఇద్దరు కలిసి 12 రోజుల్లో పూర్తి చేస్తారు కదా. ఒక్క రోజులో ఎంత పని చేస్తారు? 1/12. అలాగే A ఒక్కడే 20 రోజుల్లో పూర్తి చేస్తాడు కదా. ఒక్క రోజులో 1/20 వంతు పని చేస్తాడనమాట. ఇప్పుడు ఇద్దరు కలిసి 1/12, A ఒక్కడే 1/20. B ఒక్కడే కావాలంటే దీనిలో నుంచి ఇది తీసేయాలి. కాబట్టి 1/12లో నుంచి 1/20 తీసేయాలి. 12కి 20కి LCM కాసాగు 60. 12 5లు 23. సో 2/60. 2/60 అంటే 2 1లు 2 3లు 1/30. కాబట్టి B ఒక్కడే
1/30వ వంతు పని చేస్తాడు ఒక రోజులో. అప్పుడు మొత్తం ఎన్ని రోజుల్లో చేస్తాడు? 30. సో 30 రోజులు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n ఇన్ -3 హోల్ పవర్ n ప్లస్ 1 ఇంటూ -3 హోల్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు -3 హోల్ పవర్ -4. అంటే ఈ ఎక్స్ప్రెషన్ నందు n విలువ ఎంత? ఇది మనకి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అంటే ఘాతాలు ఘాతాంకాలు అనే చాప్టర్లో వస్తుంది. -3 హోల్ పవర్ n ప్లస్ 1 ఇంటూ -3 హోల్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు -3 హోల్ పవర్ -4. మనకి బేసిక్స్ తెలుసా లేదా అనడానికి ఇలాంటివి మనకి ఇస్తుంటారనమాట. ఇప్పుడు కింద అంతా -3 ఉంది. ఇది బేస్ భూమి సమానం మనకి. అప్పుడు a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. దీని ప్రకారం ఇప్పుడు ఇవి రెండు సమానం కాబట్టి పైనవి యాడ్ చేయాలి పవర్స్. -3 హోల్ పవర్ n ప్లస్ 1 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఇది ఇలాగే వేసుకోండి, -3 హోల్ పవర్ -4. ఇప్పుడు భూములు సమానమైతే ఘాతాలు సమానం, మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు భూములు సమానమైతే ఘాతాలు సమానం, బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్. సో n ప్లస్ 1 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు -4. ఇప్పుడు ఇది 1 ప్లస్ 5 6, n ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు -4. n ఈజ్ ఈక్వల్ టు 6 అటు వెళ్తే -6 అవుతుంది. -4 -6 -10. సో -10 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ బిట్, విచ్ ఈజ్ ట్రూ అమాంగ్ ద ఫాలోయింగ్? కింది వాన్లో సరి అయినవి ఏవి? x పవర్ -3 ఇంటూ x పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు x పవర్ -6. x క్యూబ్ బై x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x. 3x పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు 1/3x. ఇప్పుడు చూద్దాం. a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు మనకి a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. అంటే -3 ప్లస్ -2 -3 ప్లస్ -2 ఈజ్ ఈక్వల్ టు -6 అవ్వాలి. -3 ప్లస్ -2 ఎంత? -5. అంటే రెండు మైనస్లు ఉన్నప్పుడు యాడ్ చేయాలి. -3 -2 -5 ఈజ్ ఈక్వల్ టు -6 అవుతుందా? కాబట్టి ఇది కాదు. నెక్స్ట్, x క్యూబ్ బై x స్క్వేర్ ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n. అంటే x పవర్ 3 -2 3 -2 అంటే x పవర్ 1. x పవర్ 1 అంటే xే కదా, కాబట్టి ఇది కరెక్ట్. నెక్స్ట్, 3x పవర్ -1 x పవర్ -1 అంటే 1/x, అది మనకు తెలుసు. ఇప్పుడు 3 1/3 అవుతుందా? అవదు. x పవర్ -1 1/x అవుతుంది, కానీ 3 1/3 అవదు కదా, కాబట్టి ఇది రాంగ్. సో రెండోది ఒక్కటే కరెక్ట్, రెండు సరైనది, డి. ఓకే. నెక్స్ట్, ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 3:4 and the inverse ratio of 4:5 is 45:x. Find x. అంటే 3:4 మరియు 4:5 యొక్క విలోమ నిష్పత్తికి బహుళ నిష్పత్తి 45:x. అయితే x ఎంత? 3:4కి 4:5 యొక్క విలోమ నిష్పత్తికి బహుళ నిష్పత్తి అంటే ఇలా వేసుకోవాలి. 4:5 యొక్క విలోమ నిష్పత్తి అంటే 5:4 ఇన్వర్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఎంత? 45:x అని ఇచ్చారు. బహుళ నిష్పత్తి అంటే ఎలా చేయాలి? ఇది మల్టిప్లై చేయాలి. 3 5s are 15 4 4s are 16 ఈజ్ ఈక్వల్ టు 45:x. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. అప్పుడు 15 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 45. ఇప్పుడు x కావాలంటే 15 ఇటు తీసుకురావాలి. 16 ఇంటూ 45 బై 15. 15 3s are 3 16s are 48. So 48 is the answer. Next, which of the following have 6 in the units place?
క్రింది వానలో ఒకట్ల స్థానంలో 6 ఉండేవి ఏవి? 116 స్క్వేరు, 228 స్క్వేరు, 324 స్క్వేరు, 363 స్క్వేర్. అంటే మీకు స్క్వేర్స్ ఐడియా ఉందా లేదా అనడానికి ఇది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది కదా, స్క్వేర్ చేస్తే 6 6 ఆర్ 36, 6 వస్తుంది కాబట్టి ఇది ఉంటుంది. నెక్స్ట్ 8 ఉంది ఇక్కడ, 8 8 ఆర్ 64, 4 వస్తుంది. 6 కావాలి మనకి కాబట్టి ఇది రాదు. 4 ఉంది ఇక్కడ, 4 4 ఆర్ 16, 16 6 వస్తుంది కాబట్టి ఇది వస్తుంది. నెక్స్ట్ 3 3 ఆర్ 9, 9 వస్తుంది కాబట్టి 6 కావాలి మనకి, ఇది రాదు. సో 1 3 ఎక్కడున్నాయి? బి. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ డాష్ రిప్రజెంట్స్ ద మిడిల్ వాల్యూ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ అరేంజ్డ్ ఇన్ ఆర్డర్. ఒక క్రమంలో అమర్చిన దత్తాంశంలో మధ్య విలువని ఏమంటారు? ఒక క్రమంలో అమర్చడం అంటే ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ అన్నిటినీ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశారనుకోండి, అంటే ఒక ఆరోహణ క్రమంలో అరేంజ్ చేసినప్పుడు ఆ మధ్య విలువ ఏమవుతుంది? మధ్యగతము, మీడియన్. నెక్స్ట్ వీడియోని చూస్తున్న వారు లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఫీల్డ్ ఈజ్ 5184 మీటర్ స్క్వేర్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ ఫీల్డ్ whose perimeter is equal to the perimeter of the square field and whose length is twice of its breadth. అంటే ఒక చతురస్రాకార పొలం యొక్క వైశాల్యం 5184 చదరపు మీటర్లు. ఆ పొలం యొక్క చుట్టుకొలతకు సమానమైన చుట్టుకొలత కలిగి పొడవు వెడల్పుకు రెట్టింపుగా గల దీర్ఘ చతురస్రాకార పొలం యొక్క వైశాల్యం ఎంత? అంటే మనకి చతురస్రం యొక్క వైశాల్యానికి చుట్టుకొలతకి, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి చుట్టుకొలతకి ఫార్ములాస్ తెలిసి ఉండాలి. ఇప్పుడు దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా L ఇంటూ బి, రెక్టాంగిల్కి దీర్ఘచతురస్రం. అలాగే చుట్టుకొలత 2 ఇంటూ L ప్లస్ బి. అదే చతురస్రం అయితే, స్క్వేర్ అయితే ఏరియా వచ్చి వైశాల్యం ఏ ఇంటూ ఏ. ఎస్ అనుకున్నారనుకోండి, ఎస్ ఇంటూ ఎస్. అదేవిధంగా చుట్టుకొలత 4 ఇంటూ ఎస్. ఇప్పుడు ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనం ప్రాబ్లం చేద్దాం. ఒక చతురస్రాకార పొలం యొక్క వైశాల్యం అని ఇచ్చారు కాబట్టి వైశాల్యం ఎస్ ఇంటూ ఎస్ అంటే ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5184. మనకి ఒక సైడ్ కావాలంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5184. ఇప్పుడు మనకి దీనికి స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే 5184 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసి చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా స్క్వేర్ రూట్ ఎలా చేయాలో చెప్తున్నా చూడండి. ఇట్లా వేసుకొని లాస్ట్ నుండి 2 డిజిట్స్కి ఇట్లా గీత పెట్టుకోండి. ఇప్పుడు 51 ఉంది, దాని దగ్గరగా ఉండే స్క్వేర్ ఉండే నెంబర్స్ 3 3 9, 4 4 16, 5 5 25, 6 6 36, 7 7 49, 8 8 64. సో అది పెద్దదవుతుంది కాబట్టి 7 7 49. 11లో 9 పోతే 2, 8 4 ఇక్కడ వేసుకోండి. ఈ 7 7 కలపండి 14. ఇప్పుడు మనకి లాస్ట్లో 4 రావాలి. లాస్ట్లో 4 రావాలంటే 2 2 లేకపోతే 8 8, 2 2 4, 8 8 64. కాబట్టి ఫస్ట్ 2 చూద్దాం. 2 వేసుకోండి, 2 2, 2 4, 2 4 8, 2 1 2 సరిపోయింది. కాబట్టి 72 అనేది దీనికి స్క్వేర్ రూట్. ఇప్పుడు మనకి సైడ్ వచ్చింది 72. మనకు కావాల్సింది ఏంటి? చుట్టుకొలత. దీని చుట్టుకొలతకి సమానమైన దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఉంది కాబట్టి చుట్టుకొలత ఎంత అవుతుంది? 4 ఇంటూ ఎస్ అంటే 4 ఇంటూ 72. ఇది దేని చుట్టుకొలతకు సమానం? దీర్ఘచతురస్రాకారానికి. కాబట్టి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 72. ఇక్కడ మనకి పొడవు వెడల్పుకి రెట్టింపు అని ఇచ్చారు కాబట్టి ఎల్ ఉండే దగ్గర 2b అని రాసుకోవచ్చు. 2 ఇంటూ 2b ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 72. ఇప్పుడు 2 ఇంటూ 2b ప్లస్ బి 3b ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ
72. ఇప్పుడు బి ఇక్కడ ఉంటే ఇవి రెండు కిందకు వస్తాయి. 4 × 72 బై 2 × 3. 2తో 4 2 టైమ్స్, 3తో ఇది 3 2 6 12 3 4 24 2s are 48. 48 అనేది బ్రెడ్త్ వెడల్పు వచ్చింది. ఎల్ ఎంత రెట్టింపు కదా, 48కి రెట్టింపు ఎల్. 48 × 2 96. ఎల్ వచ్చింది, బి వచ్చింది. బి వచ్చి 48. ఇప్పుడు మనకు కావాల్సింది వైశాల్యం కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. 96 × 48 చేస్తే మనకి 4608 వస్తుంది. సో సి ఈజ్ ద ఆన్సర్. ఇది మనం ఇంత లెంగ్త్ అయింది అని అనుకోకుండా మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి బిట్స్ మనం ఫాస్ట్గా చేసేయగలం. కాకపోతే క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్, ఇఫ్ ద మీడియన్ ఆఫ్ x, 2x, 4x ఈజ్ 12, దెన్ వాట్ ఈస్ ద మీన్? అంటే x, 2x, 4x ఈ దత్తాంశం యొక్క మధ్యగతం 12 అయితే అంక మధ్యమం ఎంత? మధ్యగతం అనగానే ఇది మనకి వరుసగా ఉందా లేదా చూసుకోవాలి. x కంటే 2x పెద్దదే కదా, 2x కంటే 4x పెద్దదే కదా, కాబట్టి వరుసగానే ఉన్నాయి. మధ్యగతం అంటే మధ్యలోది అని, అంటే 2x అనేది 12 అని వాళ్ళు ఇచ్చేశారు. అప్పుడు x ఎంత అవుతుంది? ఈ 2 ఇటు వస్తే 12/2 అంటే 6 అవుతుంది. 2 6 are. x 6 అయింది కాబట్టి మనం ఇది రాద్దాం. x అంటే 6, 2x అంటే 2 × 6 12, 4x అంటే 4 × 6 24. కాబట్టి ఇది మనకి దత్తాంశం. దీనికి అంక మధ్యమం ఏమవుతుంది? ఈ 3 యాడ్ చేసి బై 3 వేయాలి. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య 6 + 12 + 24 బై 3. 12 + 6 18 + 24 12, 2 + 2 4 42 బై 3. 3తో 42, 3 1s 3 4s, కాబట్టి ఆన్సర్ 14. ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు, సో ఆన్సర్ 14. ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ఎ సెక్టార్. సెక్టార్ వైశాల్యానికి సూత్రము x/360 × 2πr, x/360 × πr², LR/2, B and C. సెక్టార్ వైశాల్యానికి సూత్రము x/360 × πr² ఉంది, LR/2 కూడా ఉంది. ఇక్కడ L అంటే లెంగ్త్ ఆఫ్ ది సెక్టార్, అంటే సెక్టార్ యొక్క పొడవు. R అంటే వ్యాసార్థం, రేడియస్. సో ఇవి రెండు కరెక్టే. సో ఆన్సర్ ఈస్ D, B and C. నెక్స్ట్, రైస్ కాస్టింగ్ 480 rupees ఈజ్ నీడెడ్ ఫర్ 8 members for 20 days. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ రైస్ రిక్వైర్డ్ ఫర్ 12 members for 15 days? అంటే 8 మందికి 20 రోజులకు 480 రూపాయలు విలువ చేసే బియ్యం అవసరమైతే 12 మందికి 15 రోజులకు ఎంత విలువ చేసే బియ్యం అవసరమవుతాయి? ఇప్పుడు మనము మెంబర్స్ ఎంతమంది, రోజులు ఎన్ని, తర్వాత బియ్యం కాస్ట్ ఎంత, ఇవి రాసుకుందాం. మెంబర్స్ 8 మంది, రోజులు 20, బియ్యం 480 రూపాయలు. తర్వాత 12 మంది 15 రోజులు ఎంత మనం కనుక్కోవాలి. ఇప్పుడు 8 మందికి 480 రూపాయలు అయితే 12 మందికి ఇంకా ఎక్కువ కావాలి కదా, కాబట్టి ఎక్కువ బై తక్కువ 12/8 ఇంటూ 20 రోజులకి 480 రూపాయలు బియ్యం అయితే 15 రోజులకి కొంచెం తక్కువ అవుతాయి కదా, కాబట్టి తక్కువ బై ఎక్కువ 15/20 ఇంటూ 480. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 0 0 క్యాన్సిల్. 8తో 48 6 టైమ్స్, 2తో 6 3 టైమ్స్. మల్టిప్లై చేసేయండి. 12 15s are 15 3s are 45, 45 × 12 చేస్తే 540 రూపీస్ వస్తుంది. ఏ. నెక్స్ట్,
m square minus 14m minus 32 divided by m plus 2 is equal to, ఇది మనకి ఫ్యాక్టరైజేషన్లో అంటే కారణాంక విభజనలో ప్రాబ్లం. m square minus 14m minus 32, దీన్ని ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ చేద్దాం. ఫ్యాక్టర్స్ చేయాలంటే ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేసుకోవాలి. 32m స్క్వేర్. ఇప్పుడు మనం 32కి ఫ్యాక్టర్స్ రాస్తే యాడ్ చేస్తే 14 రావాలన్నమాట. యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసిన 32 అంటే 2తో 16 టైమ్స్, 8తో 4 టైమ్స్, 8 4 కలిపితే 12 వస్తుంది, 14 రాదు. 2 16, 16లో నుంచి 2 తీసేస్తే 14 వస్తుంది కదా. కాబట్టి m స్క్వేర్ మైనస్ 14m ఉంది కాబట్టి 16m 2m రాసుకోవాలి. 16 రాయాలా 2 రాయాలా? ఫస్ట్ 16 రాసుకోవాలి, దానికి మైనస్ వేసుకోవాలి. 16m మైనస్ చేయాలి కాబట్టి ప్లస్ 2m, అంటే మైనస్ 16mలో నుంచి ప్లస్ 2m తీసేస్తే మైనస్ 14m వస్తుంది మనకి, మైనస్ 32. ఇప్పుడు కామన్ తీయండి, m కామన్ తీస్తే m మైనస్ 16 ప్లస్ ఈ రెండిట్లో 2 కామన్ తీస్తే ఇక్కడ m మైనస్ 2 తీసేసాం కాబట్టి 2 16s are 32. ఇప్పుడు m మైనస్ 16 కామన్ తీస్తే m ప్లస్ 2, ఇది వచ్చింది మనకి. ఇది డివైడెడ్ బై m ప్లస్ 2 అన్నారు. m మైనస్ 16 ఇంటూ m ప్లస్ 2 డివైడెడ్ బై m ప్లస్ 2. సో m ప్లస్ 2 క్యాన్సిల్, m మైనస్ 16 ఎక్కడుంది? ఇది. సో C ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబాయిడ్ హూజ్ లెంగ్త్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆర్ 15 centimeters, 12 centimeters అండ్ 10 centimeters. ఎంత కనుక్కోవాలి అంటే లెంగ్త్, బ్రెడ్త్, హైట్ ఇచ్చారు, సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 15, 12, 10 గల దీర్ఘగణం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత? మనకి ఫార్ములా తెలుసుంటే దీర్ఘగణం యొక్క ఉపరితల వైశాల్యం ఫార్ములా 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ LH. అంటే L అంటే పొడవు, B అంటే వెడల్పు, H అంటే ఎత్తు. 3 మనకి ఇచ్చేస్తున్నారు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసేయండి. 2 ఇంటూ LB 15 ఇంటూ 12 ప్లస్ BH 12 ఇంటూ 10 ప్లస్ LH 10 ఇంటూ 15. 2 ఇంటూ 15 2s are 15 12s are 15 2s 30, 15 1s 15, 18 ప్లస్ 12 10s are 120 ప్లస్ 15 10s are 150. 3 యాడ్ చేస్తే 2 ఇంటూ 0 2 5 7 8 15 2 2 4 1 4. సో 2 ఇంటూ 450 ఈజ్ ఈక్వల్ టు 900. సో 900 ఎక్కడుంది? డి. డి ఈజ్ ద ఆన్సర్. ఇది జస్ట్ మీకు ఫార్ములా తెలుసా లేదా అనే దానికి టెస్ట్ అనమాట. A vessel is in the shape of a cuboid 30 centimeters long and 25 centimeters wide. What should be its height to hold 4.5 liters of water? ఒక పాత్ర 30 సెంటీమీటర్ల పొడవు, 20 సెంటీమీటర్ల వెడల్పు గల దీర్ఘఘనం ఆకారంలో ఉంది. దానిలో 4.5 లీటర్ల నీరు ఉండాలంటే ఎంత ఎత్తు ఉండాలి? ఇప్పుడు మనకి వాల్యూమ్ కావాలి, ఘనపరిమాణానికి ఫార్ములా LBH అంటే లెంగ్త్, బ్రెడ్త్, హైట్, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. మనకి ఈ వాల్యూమ్ వచ్చి 4.5 లీటర్స్ అని ఇచ్చేస్తున్నారు కాబట్టి LBH ఈజ్ ఈక్వల్ టు 4.5 లీటర్స్. ఇక్కడ మనకి ఇవేమో సెంటీమీటర్స్లో ఇచ్చున్నారు, ఇదేమో లీటర్లలో ఇచ్చారు. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్ సెంటీమీటర్స్. 10 క్యూబ్ సెంటీమీటర్ క్యూబ్ అంటే 1000. 10 క్యూబ్ అంటే 1000 సెంటీమీటర్ క్యూబ్ 1 లీటర్ అంటే. కాబట్టి దీన్ని మనం 4.5 ఇంటూ 1000 అని రాసుకోవాలి.
ఎల్ ఇంటూ బి అంటే ఎల్ అంటే ఇక్కడ 30, బి అంటే 25 ఇంటూ హెచ్ మనకి తెలియదు. ఇప్పుడు ఈ రెండింటిని ఇటు తీసుకోరండి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4.5 ఇంటూ 1000 బై 30 ఇంటూ 25. 0 0 క్యాన్సిల్, 25 4s are 3తో ఇది 45, 3 15s are 45, మధ్యలో పాయింట్ ఉంది కాబట్టి 1.5, 1.5 4 15 4 60, 6.0 అంటే 6 మనకి ఆన్సర్ 6 సెంటీమీటర్స్. సో బి. నెక్స్ట్, విచ్ ఆఫ్ దీస్ ఆర్ డివిజిబుల్ బై 11? క్రింది వానిలో 11చే భాగించబడేవి. 3 నెంబర్స్ ఇచ్చున్నారు. ఇప్పుడు 11చే భాగించబడాలంటే మనకి ఇప్పుడు ఫస్ట్ చూడండి, 7 8 6 7 6 4. దీంట్లో ఇది ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్. ఆడ్ ప్లేసెస్ అంటే బేసిక్ స్థానాల్లో ఉండేవి చూద్దాం. 4 7 8 యాడ్ చేస్తే 4 7 11 11 8 19. ఇప్పుడు సరి స్థానాల్లో ఉండేవి 6 6 7 12 + 7 19. ఈక్వల్ వస్తే మనకి 11తో డివిజిబుల్ అయినట్టు, కాబట్టి ఇది పోతుంది. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇది మనకి ఈజీగా కనపడుతుంది 11తో పోతుందని. 11 1s 0 11 1s, కాబట్టి ఇది పోతుంది. నెక్స్ట్ ఇది 8 6 14 5 ఎంత 19. 7 4 7 - 4 7 + 4 11. ఇది 19 వచ్చింది, ఇది 11 వచ్చింది. పోనీ డిఫరెన్స్ అన్నా 19 - 11 అన్నా 11 అయితే అదైనా డివిజిబుల్ అయ్యేది, కాబట్టి ఇది పోదు. సో 1 2 కరెక్ట్, 1 and 2 ఏ. నెక్స్ట్ 25110 ఈజ్ డివిజిబుల్ బై. ఇప్పుడు ఈ నెంబరు 45తో పోతుందా, 5తో పోతుందా, 9తో పోతుందా, అన్నిటితో పోతుందా చూద్దాం. ఫస్ట్ 5తో పోవాలంటే లాస్ట్లో యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి, కాబట్టి 5తో పోతుంది. నెక్స్ట్ 9తో పోవాలంటే, 9తో డివిజిబుల్ అవ్వాలంటే అన్నీ యాడ్ చేస్తే 9తో డివిజిబుల్ అవ్వాలి. 2 5 7 7 1 8 8 1 9 9 + 0 9 వచ్చింది. 9 9తో పోతుంది కదా, కాబట్టి ఇది కూడా పోతుంది. 5తో 9తో పోయినప్పుడు 5 9s are 45 కదా, కాబట్టి 45తో కూడా డివిజిబుల్ అవుతుంది, కాబట్టి అన్నిటితో డివిజిబుల్ అవుద్ది అనమాట. డి ఆన్సర్. సో ఇవి ఈరోజు మనకి ప్రాక్టీస్ బిట్స్. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా కూడా ప్రాక్టీస్ బిట్స్ ట్రై చేద్దాము. వీడియో నచ్చిన వారు ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.